ఓకే, ఇంతకుముందు చెప్పాం మనం. ఏం చెప్పారా? ఇంటిగ్రల్ డొమైన్ అంటే చెప్పాను లాస్ట్ క్లాస్. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి? ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ కంటైనింగ్ నో జీరో డివైజర్స్. సబ్జెక్ట్ వినాలా, వినకపోతే అట్టేలా? డెఫినేషన్లు వస్తేనే సబ్జెక్ట్. ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ వితౌట్ జీరో డివైజర్స్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పాను. ఇప్పుడు డివిజన్ రింగ్ అంటే ఏంటి? ఏ రింగ్ విత్ యూనిటీ, రింగ్ విత్ యూనిటీ, రింగ్ విత్ యూనిటీ. నెక్స్ట్, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఆర్ హ్యాజ్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ అంటే ఇక్కడ ఒక జీరో ఎలిమెంట్, జీరో నాట్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఆర్ అనుకున్నాం. ఏ అనే ఒక నాన్ జీరో ఎలిమెంట్. ఈ నాన్ జీరో ఎలిమెంట్కి కంపల్సరీగా ఏముండాలి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండాలి. అలాగే బి నాట్ ఈక్వల్ జీరో ఆర్ అని తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండాలి. సో కాబట్టి డివిజన్ రింగ్ ఆర్ స్క్యూ ఫీల్డ్ అవ్వాలి అంటే ఏ రింగ్ విత్ యూనిటీ, స్వామి చెప్పు, ఏ రింగ్ విత్ యూనిటీ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఆర్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, ఆర్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో కాబట్టి ఇంటిగ్రల్ డొమైన్కి స్క్యూ ఫీల్డ్కి డిఫరెన్స్ చూడండి. కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ హ్యాస్ నో జీరో డివైజర్స్ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్. రింగ్ విత్ యూనిటీ హ్యావ్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ స్క్యూ ఫీల్డ్ ఆర్ డివిజన్ రింగ్. ఓకేనా? నెక్స్ట్, ఫీల్డ్ అంటే ఏంటి? నెక్స్ట్ డెఫినేషన్, ఫీల్డ్. ఫీల్డ్ అంటే ఏంటి చూడండి. లెట్ ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, ఎలిమెంట్ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఆర్ ఈజ్ ఇన్వర్టబుల్. ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఆర్ ఈజ్ ఇన్వర్టబుల్. అంటే స్క్యూ ఫీల్డ్లో ఏం చెప్పాం? కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ, స్క్యూ ఫీల్డ్ కాదు, ఇంటిగ్రల్ డొమైన్లో ఏం చెప్పాం? కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ హ్యావ్ నో జీరో డివైజర్స్ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్. స్క్యూ ఫీల్డ్ ఏం చెప్పాం? రింగ్ విత్ యూనిటీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయితే స్క్యూ ఫీల్డ్ చెప్పాం. ఇక్కడ ఏం చెబుతున్నాం? టోటల్ ప్రాపర్టీస్. కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటే దాన్ని మనం ఫీల్డ్ అంటాం, దాన్ని మనం ఫీల్డ్ అంటాం. ఇప్పుడు ఎన్ని డెఫినేషన్లు చెప్పాను చూడండి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? రింగ్. నెక్స్ట్, రింగ్ విత్ యూనిటీ. నెక్స్ట్, కామ్యుటేటివ్ రింగ్. నెక్స్ట్, జీరో డివైజర్స్. నెక్స్ట్, ఇంటిగ్రల్ డొమైన్. నెక్స్ట్, డివిజన్ రింగ్ ఆర్ స్క్యూ ఫీల్డ్. నెక్స్ట్, ఫీల్డ్ చెప్పాం. ఇప్పుడు బూలియన్ రింగ్ అంటే ఏంటో చూడండి. బూలియన్ రింగ్ ఈ ఫస్ట్ ఈ యూనిట్లో మీరు మొత్తం డెఫినేషన్లు పర్ఫెక్ట్గా ఉండాలి. డెఫినేషన్లు పర్ఫెక్ట్గా ఉంటేనే థియరిటికల్లోకి మనం సబ్జెక్టులోకి వెళ్తాం. థియరీ ఈజీగా అర్థమైంది. బూలియన్ రింగ్. బూలియన్ రింగ్ అంటే ఏంటో చూడండి. బూలియన్ రింగ్ అంటే ఆల్రెడీ రింగ్ అవ్వాలి. ఆర్ అనేది ఒక రింగ్, ఆర్ అనేటువంటిది రింగ్. రింగ్ ఎగ్జామ్స్ 8 రావాల్సింది. నెక్స్ట్, బూలియన్ రింగ్ అంటే ఏంటి? లెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అయి ఉంటే సచ్ దట్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. అలాగే బి స్క్వేర్ ఈక్వల్ టు బి అయినా, సి స్క్వేర్ ఈక్వల్ టు సి అయినా, ఏ ఎలిమెంట్ యొక్క ఉందో ఆ ఎలిమెంట్ స్క్వేర్ చేస్తే మళ్ళీ అదే ఎలిమెంట్ వస్తే దాన్ని మనం ఏమంటాం? బూలియన్ రింగ్ అంటాం. దాన్ని ఏమంటాం? బూలియన్ రింగ్ అంటాం. సో ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో మనం డెఫినేషన్స్. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఆ చిన్న ప్రాబ్లంలో బూలియన్ రింగ్ కండిషన్లు వస్తాయి మనకి. ఓకేనా? అంటే ఫస్ట్ చూడండి అమ్మా, ఫస్ట్ రాసుకోండి. ఇఫ్ ఆర్ ఈజ్ ఏ బూలియన్ రింగ్ దెన్ ఫస్ట్ థీరం. ఇఫ్ ఆర్ ఈజ్ ఏ బూలియన్ రింగ్ దెన్ ఫస్ట్ కండిషన్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి మనం. ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. సెకండ్ కండిషన్ a plus b equal to 0. That implies
ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి. ఓకేనా, అది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్, ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ అండర్ ద మల్టిప్లికేషన్. ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ అండర్ ద మల్టిప్లికేషన్. కామ్యుటేటివ్ రింగ్ అవ్వాలంటే ఏంటి? ఏబి ఈక్వల్ టు బిఏ, ఏబి ఈక్వల్ టు బిఏ అవ్వాలి. చూడండి ఏంటి ప్రాబ్లం ఒకసారి చూడండి మళ్ళా. ఇఫ్ ఆర్ ఈజ్ ఏ బూలియన్ రింగ్ దెన్ ఫస్ట్ కండిషన్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. సెకండ్ కండిషన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 దట్ ఎంప్లైస్ ఏ ఈక్వల్ టు బి. థర్డ్ కండిషన్ ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ అండర్ మల్టిప్లికేషన్ అన్నాడు. కామ్యుటేటివ్ రింగ్ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ. ఓకే, అయితే ఏమని ఇచ్చాడు? ఆర్ ఈజ్ ఏ బూలియన్ రింగ్ అన్నాడు. మనకేమి ఇచ్చాడు? వాడు ఇచ్చిన ఒకే ఒక కంక్లూజన్, ఆర్ ఈజ్ ఏ బూలియన్ రింగ్. బూలియన్ రింగ్ కండిషన్ ఏంటి? ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ, బి స్క్వేర్ ఈక్వల్ టు బి, సి స్క్వేర్ ఈక్వల్ టు సి, నీ స్క్వేర్ ఈక్వల్ టు నువ్వు. అంతేనా? అలా అయితేనే కదా బూలియన్ రింగ్ అనేది. సో ఆ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఆర్ ఈజ్ ఏ గివెన్, ఆర్ ఈజ్ ఏ బూలియన్ రింగ్ అన్నాం. ఆర్ ఈజ్ ఏ బూలియన్ రింగ్ అన్నప్పుడు ఏ బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ. సరే ఇప్పుడు మనం చూద్దాం. నౌ ఏ బిలాంగ్స్ టు ఆర్, ఇంకొక ఎలిమెంట్ ఏ కూడా తీసుకుందాం. ఏ బిలాంగ్స్ టు ఆర్, ఆర్ అనేది రింగ్ కాబట్టి ఏ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అయిద్దా కాదమ్మా? అవుతుందా కాదా? ఎందుకని? క్లోజర్, ఎడిటివ్ క్లోజర్, ఎడిటివ్ క్లోజర్. ఏ బిలాంగ్స్ టు అయినప్పుడు ఇంకొక ఏ కూడా సేమ్ అలాంటిది ఏ బిలాంగ్స్ టు ఆర్ తీసుకున్నప్పుడు ఏ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది కదా. సో కాబట్టి ఆర్ అనేది ఏంటి ఇక్కడ? బూలియన్ రింగ్. కాబట్టి ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుద్ది? ఏ ప్లస్ ఏ, ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. అంటే దట్ ఎంప్లాయిస్ ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. సో ఇప్పుడు మనం దీనికి డిస్ట్రిబ్యూటివ్ ఎగ్జామ్ అప్లై చేద్దాం. ఏ ఈ మొత్తాన్ని ఒకటి అనుకున్నాం, ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. మళ్ళీ ఇది రైట్ డిస్ట్రిబ్యూటివ్లా మల్టిప్లై చేద్దాం. ఏ డాట్ ఏ ప్లస్ ఏ డాట్ ఏ ప్లస్ ఏ డాట్ ఏ ప్లస్ ఏ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఏ డాట్ ఏ అంటే ఎంతమ్మా? ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి? ఏంది? ఏ. ఎందుకని? బూలియన్ రింగ్ కాబట్టి. కాబట్టి ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. దట్ ఎంప్లాయిస్, ఇప్పుడు చూడండమ్మా, లెఫ్ట్ క్యాన్సిలేషన్లా రైట్ క్యాన్సిలేషన్లా చెప్పాంగా గ్రూప్స్లో. సో కాబట్టి ఇదేంటి? లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ ఏ. ఇక్కడ ఉన్నటువంటి ఒక లెఫ్ట్ ఏ క్యాన్సిల్, అప్పుడు ఏం మిగిలిద్ది? ఏ మిగిలిద్ది. ఇక్కడ ఉన్నటువంటి రైట్ ఎలిమెంట్కి ఇక్కడ ఉన్న రైట్ ఎలిమెంట్ క్యాన్సిల్ చేస్తాం. సో కాబట్టి ఇది రైట్ క్యాన్సిలేషన్లా. అప్పుడు ఏ ప్లస్ ఏ బదులు ఈ ఏకి ఈఏ క్యాన్సిల్, ఈ ఏకి ఈఏ క్యాన్సిల్ అంటే దాన్ని ఇక్కడ రాసుకున్నాం. బై సిన్స్ బై ఎల్సిఎల్ అండ్ ఆర్సిఎల్ బై లెఫ్ట్ అండ్ రైట్ క్యాన్సిలేషన్ లాస్ ఏ ప్లస్ ఏ. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏమవుతుంది? 0. ఫస్ట్ ప్రాపర్టీ అయిపోయిందా? అయిపోయిందా? ఏమైనా చెప్పాలని చెప్పాను. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేసాం. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఈజ్ క్లోజ్డ్. సెకండ్ కండిషన్ ఏం చెప్పాలి? ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏ ఈక్వల్ టు బి అని చెప్పాలి. ఏ ఈక్వల్ టు బి అని చెప్పాలి. ఏ ఈక్వల్ టు బి అని చెప్పాలి. సరే, ఆర్ అనేది బూలియన్ రింగ్ తెలుసు. ఏ బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు, బి బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు కూడా ఆర్ అవుతుందా అవదా? ఎందుకని? ఎడిటివ్ క్లోజర్ ఉంది కాబట్టి. సరే, వాడు ఏమి ఇచ్చాడు? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోమన్నాడు? 0 అనుకోమన్నాడు. అయినప్పుడు ఏబి ఈక్వల్ ఏ ఈక్వల్ బి అని ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ 0 అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఈ 0 బదులు నేను ఏ ప్లస్ ఏ రాస్తా. ఎలా? ఫస్ట్ కండిషన్, ఫస్ట్ ప్రాపర్టీ ప్రూవ్ చేశాం కదా.
జీరో అంటే ఎంత ఏ ప్లస్ ఏ, జీరో అంటే ఎంత ఏ ప్లస్ ఏ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ క్యాన్సిలేషన్ ఉపయోగిస్తాం, లెఫ్ట్ క్యాన్సిలేషన్లా ఉపయోగిస్తే బి ఈక్వల్ టు ఏ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా, బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా బి ఈక్వల్ టు ఏ. సో కాబట్టి సెకండ్ ప్రాపర్టీ కూడా క్లోజ్ అయింది. ఇక మనం ఏం చెప్పాలమ్మా, థర్డ్ కండిషన్ ఏంటి, ఆర్ ఈస్, నిద్రపోతే ఎట్ట స్వామి, మేలుకొని వినాల, మీరేదో నేనేదో వీడియో చేసి పెడుతున్నాను మాస్టర్ ఎదురు లేడు అనుకోమాకండి, నేను గమనిస్తూనే ఉంటాను, మీరు గుర్తు చేసుకోండి. ఆర్ ఈజ్ కాముటేటివ్, కాముటేటివ్కి రావాలంటే ఏంటి, ఏబి ఈక్వల్ టు బిఏ, ఏబి ఈక్వల్ టు ఏ అని ప్రూవ్ చేయాలి, బిఏ అని ప్రూవ్ చేయాలి, ఏబి ఈక్వల్ టు బిఏ అని ప్రూవ్ చేయాలి. ఏ కండిషన్కి బిఏ ప్రూవ్ చేస్తాం, ఓన్లీ ఆర్ అనే బూలియన్ రింగ్కి, ఆర్ అనేది బూలియన్ రింగ్ ఇచ్చాడు కాబట్టి ఏబి ఈక్వల్ టు బిఏ అని ప్రూవ్ చేయాలి. సరే, సిన్స్ ఏ బిలాంగ్స్ టు ఆర్, బి బిలాంగ్స్ టు ఆర్, అవునా కాదా, ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్ అని రాసుకోవచ్చా రాసుకోకూడదా, రాసుకోవచ్చా రాసుకోకూడదా, ఎందుకని ఎడిటివ్ క్లోజర్ కాబట్టి. నెక్స్ట్ ఏ ప్లస్ బి అనేది ఆర్లో ఉంటే, ఆర్ అనేది బూలియన్ రింగ్ కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి రాసుకోవచ్చు, రాసుకోవచ్చా రాసుకోకూడదా. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ లాగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, అంతేగాని మీరు రాయి మాకండి ఏంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, సార్కి తెలియదు కావాలా ఈ సమయం తప్పు రాశారు అనుకున్నారు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మన ఇష్టం వచ్చిన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాదు, బూలియన్ రింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ప్రకారం ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో కాబట్టి ఏ ప్లస్ బి, ఇప్పుడు చూడండి డిస్ట్రిబ్యూటివ్లా అప్లై చేస్తే ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో కాబట్టి మళ్ళీ డిస్ట్రిబ్యూటివ్లా ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. దట్ ఎంప్లాయిస్ ఏమొస్తుంది చెప్పరా, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బిఏ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. దట్ ఎంప్లాయిస్ ఏ స్క్వేర్ అంటే అదే చెప్పావు ఎవరికన్నా, ఏ స్క్వేర్ అంటే ఏ ఎప్పుడు బూలియన్ రింగ్ కాబట్టి, ప్లస్ ఏబి ప్లస్ బిఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో కాబట్టి ఇక్కడ చూడండి మళ్ళీ ఏం చేయొచ్చు, లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్లా రైట్ డిస్ట్రిబ్యూటివ్లా ప్రాపర్టీస్ ఉపయోగించి మనం ఏ రాయొచ్చమ్మా, ఏ ప్లస్ బి బి ప్లస్ ఏ ప్లస్ అనే దాన్ని క్యాన్సిల్, ఇక్కడ ఏకేకి ఇక్కడ బీకి బి క్యాన్సిల్ అయిపోతే ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్ ఏమైంది 0. సెకండ్ ప్రాపర్టీ ఏంటి, ఇది ఏ అనుకున్నాం ఇది బి అనుకున్నాం, ఏ ప్లస్ బి 0 అయితే ఏం చెప్పాం, ఏబి ఈక్వల్ టు బిఏ, ఏ ఈక్వల్ టు బి అన్నట్టు ఏబి ఈక్వల్ టు బిఏ. సో కాబట్టి ఈ ప్రాపర్టీ ఏంటి చూడండి, ఆర్ అనేది ఒక బూలియన్ రింగ్ అయినప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అని మనం తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ కండిషన్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేసాం. సెకండ్ కండిషన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అయితే ఏ ఈక్వల్ టు బి అని చెప్పాం. ఆర్ అనేది కూడా కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది అని చెప్పాం. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ ఏ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజర్స్. ఇది జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు స్వామి నువ్వు చెప్పాలి నాకు, అనిల్ స్వామి, ఓకేనా? చూడండి, ప్రూవ్ దట్ ఏ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజర్స్. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థియరం. మీకు క్వశ్చన్ పేపర్లో తప్పనిసరిగా ఈ 2 థియరమ్స్లో ఇప్పుడు చెప్పబోయే 2 థియరమ్స్ ఉన్నాయి. ఆ రెండిట్లోంచి ఒకటి గ్యారంటీగా 5 మార్క్స్కి కానీ 10 మార్క్స్కి కానీ వస్తుంది. అది లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు. అనిల్ అంతేనా? అమ్మా చైతన్య నువ్వు జాగ్రత్తగా రాసుకో ముందు, ఓకేనా? ఏ ప్రూవ్ దట్ ఏ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజర్స్. ముందు ఈ స్టేట్మెంట్ని ఒకసారి జాగ్రత్తగా మీరు చూడండి. ఫీల్డ్ అంటే డెఫినేషన్ తెలియాలి. ఏం చెప్పు
ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ every non-zero element has multiplicative inverse. Field అంటే a commutative ring with unity every non-zero element has multiplicative inverse. ఓకే, అది ఫీల్డ్. నెక్స్ట్ నో జీరో డివైజర్స్ అన్నాడు. నో జీరో డివైజర్స్ అని ప్రూవ్ చేయాలి. నో జీరో డివైజర్స్ అవ్వాలంటే ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే, జీరో డివైజర్స్ అంటే ఏ కామ్యుటేటివ్ రింగ్ వితౌట్ జీరో డివైజర్స్, వితౌట్ జీరో డివైజర్స్ అని చెబితే నో జీరో డివైజర్స్ అని చెప్పొచ్చు. వితౌట్ జీరో డివైజర్స్ కావాలంటే ఏంటి, ఏ నాట్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే బి నాట్ ఈక్వల్ టు కూడా జీరో కావాలి. ఒకవేళ బి జీరో అయిందనుకోండి నో జీరో డివైజర్స్ అయినట్టే. ఒకవేళ బి నాట్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే ఏ నాట్ ఈక్వల్ టు కూడా జీరో రావాలి. కానీ ఏ జీరో అయిందనుకోండి జీరో డివైజర్స్ కాంట్రడక్షన్ వచ్చినట్టే. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం, గివెన్ ఎఫ్ ప్లస్ డాట్ ఈజ్ ఏ ఫీల్డ్ వాడు ఇచ్చింది రాసుకోండి. నెక్స్ట్ ఆ ఫీల్డ్ యొక్క డెఫినేషన్ రాస్తాం. ఏమని, ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే, ఇప్పుడు మనం ఏమని చెప్పాం, సిన్స్ జీరో నో జీరో డివైజర్స్ అని చెప్పాలి మనం. అంటే ఏ నాట్ ఈక్వల్ జీరో తీసుకుంటే కావాలి, ఏం కావాలి, బి నాట్ కూడా జీరో కావాలి. సో కాబట్టి సిన్స్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో బిలాంగ్స్ టు ఎఫ్. ఎఫ్ అనేది ఏంటమ్మా, ఫీల్డ్. ఫీల్డ్లో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్కి ఏముంటుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది. ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఫీల్డ్లో ఉందంటే ఊరకుండదు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా ఉంటుంది. ఆ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి, ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్. ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్. మనకి జీరో డివైజర్స్ చెప్పాలి అంటే సపోజ్ ఏబి ఈక్వల్ టు జీరో తీసుకుంటే, ఏబి ఈక్వల్ టు జీరో తీసుకుంటే ఇప్పుడు బోత్ సైడ్స్ చూడండి, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ జీరో. అప్పుడు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ జీరో ఎంతమ్మా, జీరో. సో అప్పుడు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఎంత, 1 ఐడెంటిటీ. కాబట్టి ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఎంత, 1 అంటే ఈ. కాబట్టి బి ఈక్వల్ టు జీరో. ఏమొచ్చింది మనకి, ఏ నాట్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే బి ఈక్వల్ టు ఏమొచ్చింది, జీరో వచ్చింది. సో కాబట్టి జీరో రాకూడదుగా. ఏ నాట్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే బి నాట్ ఈక్వల్ టు కూడా జీరో రావాలి, ఏ బి ఈక్వల్ టు జీరో అయ్యాలి. అప్పుడు జీరో డివైజర్స్. నాన్ జీరో డివైజర్స్ అన్న కండిషన్, జీరో డివైజర్స్ కాంట్రడక్షన్ వచ్చినట్టేగా. సో కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే బి జీరో అయిపోయింది. సిమిలర్లీ బి నాట్ ఈక్వల్ టు జీరో తీసుకున్నాం అనుకోండి బి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది. సపోజ్ ఏబి ఈక్వల్ జీరో తీసుకుంటాం, ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఈక్వల్ జీరో ఇంటూ బి ఇన్వర్స్ సేమ్, ఏ ఈక్వల్ జీరో వచ్చేసింది. సో కాబట్టి ఇట్ హ్యాస్ నో జీరో డివైజర్స్. సో కాబట్టి ఏ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజర్స్. ఏ ఫీల్డ్ హ్యాస్ నో జీరో డివైజర్స్. ఓకే, ఇప్పుడు రెండు ఫస్ట్ థియరమే, ఫస్ట్ ప్రాబ్లం అది ప్రాబ్లం అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ థియరం, సెకండ్ థియరం చూడండి. ఇంకా ప్రూవ్ దట్ ఏ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ప్రూవ్ దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అన్నాడు. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ డెఫినేషన్ ఉండాలా, ఫీల్డ్ మైండ్లోకి రావాలి. ఫీల్డ్ అంటే ఏంటి చెప్పు, పెద్దగా చెప్పు. ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఫీల్డ్. బట్ ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి, ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ వితౌట్ జీరో డివైజర్స్. వితౌట్ జీరో డివైజర్స్. ప్రూవ్ దట్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పా. ఫీల్డ్ అంటే ఏంటి, కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏంటి, ఏ కామ్యుటేటివ్ రింగ్ విత్ యూనిటీ వితౌట్ జీరో డివైజర్స్ ఆర్ లేదా నో జీరో డివైజర్స్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. మనం ఫీల్డ్ ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్పాలంటే ఏం కండిషన్ కావాలి, నో జీరో డివైజర్స్ చెప్పాలి. నో జీరో డివైజర్స్ అంటే ఇదేగా. నో జీరో డివైజర్స్ అంటే ఏంటి, ఒక నాన్ జీరో ఎలిమెంట్ తీసుకుంటాం, ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ అని రాసుకుంటాం, సేమ్ ఇదే వచ్చింది. కాబట్టి ఫీల్డ్లో నో జీరో డివైజర్స్ అంటే దాని అర్థం ఏంటి, ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఫీల్డ్ ఈజ్ అండ్ ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ అన్నా ఇంకోటి ఏంటి, ఇంటిగ్రల్ డొమైన్ ఏం పేరు పెడతా,
ఓకే, ఇంటిగ్రల్ డొమైన్ ఒకసారి చూడండి. ఇంకా ఈ 2 క్లాసులు పర్ఫెక్ట్గా మీరు జాగ్రత్తగా వినాలి. 2 థియరమ్స్ ఇంపార్టెంట్ అయినటువంటి రింగ్ విత్ యూనిటీ, కామ్యుటేటివ్ రింగ్, ఓకేనా. నెక్స్ట్ జీరో డివైజర్స్, ఇంటిగ్రల్ డొమైన్, డివిజన్ రింగ్, స్క్యూ ఫీల్డ్, బూలియన్ రింగ్. ఈ డెఫినేషన్లను ఒకసారి రివిజన్ చేసుకొని ఈ 3 థియరమ్స్ 3 ప్రాబ్లమ్స్ని నోట్స్లో పర్ఫెక్ట్గా రాసుకోండి, అయిపోతుంది. ఓకే.